కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యొక్క అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైనటువంటి కెర్లంపూడిలో కొన్ని రోజుల క్రితం చాలా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించినటువంటి ఆయన కుటుంబం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ముద్రగడ యొక్క మరణ వార్త వినగానే కెర్లంపూడి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు చెప్పకుండానే స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు. సాధారణంగా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు సహజంగా. ముద్రగడ చివరి కోరిక ప్రకారం ఆయన తన సొంత ఇంటి పెరట్లోనే పూడ్చిపెట్టారు. ఆయన ఆఖరి కోరికది. తన ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉంటూ కుటుంబంతోనే ఉంటుంది అని ఆయన చాలా బలంగా నమ్మినటువంటి పరిస్థితి. సమాజంలో భర్త చనిపోతే భార్య బొట్టు, పూలు తీసేసి సాంప్రదాయం అనేటువంటిది ఒక మూర్ఖపు సాంప్రదాయం ఉంది. కానీ ముద్రగడ తన భార్యను ఎప్పుడూ వితంతువులా చూడొద్దు అని నిత్యం గోమాతకి తన సమాధికి పూజలు చేస్తూ నిత్య సుమంగళిగానే తాను ఉండాలి అని కూడా కోరుకోవడం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది అంటున్నారు. ఈ అంత్యక్రియల యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రావడం, అలాగే రావడం మాత్రమే కాకుండా ముద్రగడ పాడిమోయడమే కాకుండా అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉండి ఆయన గౌరవాన్ని చాటారు అంటున్నారు. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఆయన కుమార్తె క్రాంతికి తండ్రికి గతంలో చాలా విభేదాలు వచ్చి ఉన్న పరిస్థితి ఉంది. క్రాంతి యొక్క భర్తకి క్యాన్సర్ వచ్చిన సమయంలో ముద్రగడ కుటుంబం వారిని రానివ్వలేదనేటువంటి ప్రచారం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. క్రాంతి చిన్నప్పుడు కేవలం 7 లేదా 8వ తరగతి వరకు మాత్రమే చదువుకుందని చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి గురించి. పక్క ఊరికి బస్సులో పంపించడం ఇష్టం లేక ఆడపిల్లల రక్షణని ఆశించి ముద్రగడ ఆమెని ఇంట్లోనే ఉంచారు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభలో ముద్రగడ క్రాంతి పేరు అనౌన్స్ చేయడం, స్టేజ్ మీదకి ఆమె రావడం అనేది చర్చనీయాంశంగా కూడా మారింది. ఒక పెద్దాయన కోపం మరియు పట్టుదల తెలిసి కూడా ఆమెను నేరుగా రాజకీయ రణరంగంలోకి తీసుకురావడం ద్వారా ఆ కుటుంబాన్ని ఇబ్బందిలోకి పెట్టారు ఆ పవన్ కళ్యాణ్ అని కొందరు కాపులు భావిస్తున్నారని, అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఇనిషియేషన్ చూసిన తర్వాత కూడా కాపులు చాలామంది వైసీపీ వైపు రాబోతున్నారు అనేటువంటి వార్త చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వెనక నడిపించడానికి, ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ముద్రగడ చాలా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఈ క్రమంలోనే ఆయన్ని బీజేపీ నుంచి గవర్నర్ పదవి ఆఫర్ కూడా వచ్చినట్టు నాదెళ్ల మనోహర్ లాంటి వారు గతంలో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ముద్రగడ ఒక లేఖ రాస్తూ తాను ఎన్నో పార్టీల్లో పనిచేశానని, కాపు రిజర్వేషన్ల కోసం తాపత్రయపడుతున్నటువంటి తనని బీజేపీకి తాకట్టు పెట్టడానికి మీరెవరు అంటూ నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో చంద్రబాబు కాపు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేశారు అని, ముద్రగడ కుటుంబాన్ని వేధించారని దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఇలాంటి నేతలు గతంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటారని ముద్రగడ శపథం కూడా చేయడం అనేది జరిగింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో ముద్రగడ ఇచ్చిన మాట ప్రకారం పేరు కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఓడిపోలేదు అని, ఆయన నమ్ముకున్నటువంటి సామాజిక వర్గమే మోసం చేసిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది.